బాహుబలి సిరీస్తో తెలుగునాటే కాదు భారతీయ చిత్ర పరిశ్రమ అంతటా సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే పాన్ ఇండియా రిలీజ్ ట్రెండ్. ఒక భాషకి చెందిన సినిమాని పలు భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడమే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వెనుక ఉండే ప్లాన్. దీనివల్ల ఓపెనింగ్స్, లాంగ్ రన్ కలెక్షన్స్ మెరుగ్గా ఉంటాయి. అదే భాషలో రిలీజ్ చేసుకుంటే ఒక స్థాయి వరకే పరిమితం కావలసి వస్తుంది. బాహుబలి సాధించిన అసాధారణ విజయం వసూళ్లు పలు మేకర్స్, స్టార్స్ని ఆలోచింపజేసింది. ఫలితంగానే పాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగింది. ఇప్పుడు దాదాపుగా ప్రతి దర్శకుడు పాన్ ఇండియా సినిమాని తీయడానికి లక్ష్యంగా చేసుకున్నారు. రాజమౌళి తరువాత సురేందర్ రెడ్డి, సుకుమార్, బోయపాటి శ్రీను, ప్రశాంత్ వర్మ, సుజిత్, జిల్ రాధాకృష్ణ ఇలా ఎంతోమంది దర్శకులు పాన్ ఇండియా బాటలో సాగారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు సైతం ఇదే తీరున సాగారు. చివరాఖరికి శ్రీకాంత్ వదిల, శౌర్యం వంటి డెబ్యూ డైరెక్టర్స్ కూడా ఇదే రూటు. అనుభవంతో సంబంధం లేకుండా దర్శకులంతా పేరున్న స్టార్స్తో పాన్ ఇండియా మార్గంలో వెడుతున్నారు. సంవత్సరాల కొద్దీ సినిమాలను చక్కబెడుతూనే ఉన్నారు. దీనివల్ల అసలే ఏడాదికో సినిమా, 2 ఏళ్లకో సినిమా అన్నట్టుగా సాగుతున్న స్టార్స్ ఇప్పుడు 3 ఏళ్లకో చిత్రం అన్న రీతిన ముందుకు సాగుతున్నారు. తత్ఫలితంగా ఏడాది పొడవునా క్రేజీ ప్రాజెక్ట్స్ సంఖ్య తగ్గుతోంది. అంతెందుకు, 2024 ఫస్ట్ హాఫ్నే తీసుకుంటే తెరపై పడ్డ బిగ్ టికెట్ ఫిల్మ్స్ సంఖ్యని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మరోవైపు పాన్ ఇండియా పేరుతో వస్తున్న సినిమాల్లో విజయాలు కూడా అంతంత మాత్రమే. దీంతో క్రేజీ ప్రాజెక్ట్స్ తగ్గడానికి దర్శకుల తీరే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. మరి రానున్న కాలంలో నాణ్యతతో పాటు చిత్రాల సంఖ్య పెరిగే రీతిన కెప్టెన్స్ వర్కింగ్ స్టైల్ మారుతుందేమో చూద్దాం.